తన ఓటును కారణం లేకుండా అధికారులు తొలగించారని కేశానపల్లి గ్రామానికి చెందిన కోట సుబ్బాయమ్మ ఆవేదన. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి మండల పరిధిలోని కేశానపల్లి గ్రామంలో ఎన్నికల సమయంలో తన ఓటును కారణం లేకుండా అధికారులు తొలగించారని గ్రామానికి చెందిన కోట సుబ్బాయమ్మ ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ దఫా ఎన్నికల్లో తన ఓటు కోసం అధికారులను సంప్రదించగా తన ఓటు డిలీట్ అయిందని చెప్పారని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నా పేరు కోట సుబ్బాయమ్మ, మాది కేశనపల్లి. నిన్న ఓట్లు షిప్లు అని వచ్చారు. వస్తే నేను పోయి అడిగాను, నా ఓటు షిప్లు ఇవ్వమ్మా అని అడిగితే చూసి నీ ఓటు లేదమ్మా అని అన్నారు. అంటే ఆ అబ్బాయి వాళ్ళకి చెబితే ఆఫీస్ కాడికి పోయి కనుక్కుంటే నీ ఓటు లేదమ్మా, డిలీట్ అయిపోయింది అని అన్నారు. మరి నా ఓటు నేను 30 సంవత్సరాల నుంచి వేస్తున్నాను. ఇప్పుడు ఈ డిలీట్ ఎందుకు అయ్యింది? మరి గవర్నమెంట్ వాళ్ళు నా ఓటు నాకు ఇప్పించాలా కోరుతున్నాను. నా ఓటు నాకు కావాలా. నేను పోయి అడిగాను, నా ఓటు షిప్లు ఇవ్వమ్మా అని అడిగితే చూసి నీ ఓటు లేదమ్మా అని అన్నారు. అంటే ఆ అబ్బాయి వాళ్ళకి చెబితే ఆఫీస్ కాడికి పోయి కనుక్కుంటే నీ ఓటు లేదమ్మా, డిలీట్ అయిపోయింది అని అన్నారు. మరి నా ఓటు నేను 30 సంవత్సరాల నుంచి వేస్తున్నాను. ఇప్పుడు ఈ డిలీట్ ఎందుకు అయ్యింది? మరి గవర్నమెంట్ వాళ్ళు నా ఓటు నాకు ఇప్పించాలా కోరుతున్నాను. నా ఓటు నాకు కావాలా.